వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 నిజామాబాద్ మిత్రులారా, మరి మీ అందరితో నాకు ఒక 30 ఏళ్ల సంబంధం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా నేను నిజామాబాద్ వచ్చిన, ఆ తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నిజామాబాద్ వచ్చిన, మరి పార్లమెంట్ సభ్యునిగా నిజామాబాద్కి పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని మీ పక్షాన పార్లమెంట్లో మాట్లాడింది మీ ఉత్తమన్న. మరి ఇప్పటి వరకు ఆ పసుపు బోర్డు ప్రకటించింది కానీ పని మొదలుపెట్టేదని తెలుస్తుంది. మరి అనేక దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో అందరూ పరిచయం ఉన్న వ్యక్తిని మరి ఈరోజు నిజామాబాద్ రావడం, ప్రత్యేకంగా వ్యవసాయానికి సంబంధించిన కార్యక్రమం రావడం నాకు ఎంతో సంతోషం, సంతృప్తి అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. నేను ముందుగా ఈరోజు మాట్లాడిన నాయకుల విషయాల మీద స్పందిస్తాను. నేను సభాముఖంగా ఒక ప్రకటన చేస్తున్నా. ఎంఎస్పి విషయంలో కానీ బోనస్ విషయంలో కానీ ఈరోజు వరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎవరికి పెండింగ్ ఉన్నా 2 రోజుల్లో మీకు పైసలు వచ్చే విధంగా నేను చర్యలు తీసుకుంటా అని చెప్పి సభాముఖంగా మనం చేస్తున్నా. ఈ భారతదేశ చరిత్రలో మద్దతు ధరకి కొనుగోలు చేసి 2-3 రోజుల్లో డబ్బులు మీ అకౌంట్లో వచ్చే ప్రభుత్వం నేటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి మనం చేస్తున్నా. నేను ఈరోజు వచ్చిన సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎంఎస్పి కానీ బోనస్ కానీ ఎక్కడ పెండింగ్ ఉన్నా తప్పనిసరిగా అది క్లియర్ చేయిస్తా అని చెప్పి నేను సభాముఖంగా మనం చేస్తున్నా. అదేవిధంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కూడా ఎంతో ఉపయోగపడే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు గత ప్రభుత్వం ఆపేసిన విషయం కూడా మీకు మనవి చేస్తూ, గత ప్రభుత్వం ఏమన్నారు, నేను ఎక్కువ రాజకీయ విమర్శలు పోకున్నా వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వంలో 10 ఏళ్లలో 1.81 lakh crores 1.81 lakh crores ఖర్చు పెట్టి ఇరిగేషన్లో నామమాత్రం పనులు చేసిండ్రు. ఎక్కడా పెద్దగా ఆయకట్టు సృష్టించలేదు గత ప్రభుత్వాన్ని చెప్పక తప్పదని చెప్పి మనం చేస్తున్నా. వాళ్ళ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు మొదలుపెట్టినప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ 100 మీటర్ల హైట్లో కడతామని, తుమ్మడిహెట్టి దగ్గర యథావిధిగా 148 హైట్లో కడతామని చెప్పి హామీ ఇచ్చి పనులు మొదలుపెట్టిండ్రు. గత 10 ఏళ్లలో ప్రాణహిత చేవళ్ల ప్రాజెక్ట్కి తట్టెడు మట్టి పని కూడా చేయలేదు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకి ఎంతో ఉపయోగపడే ప్రాణహిత చేవళ్ల ప్రాజెక్టు 1-2 నెలల్లో పనులు మొదలుపెట్టి మా టైంలో మా టర్మ్లో మేము పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా నేను మాటిస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, షబ్బీర్ అలీ గారు కోరినట్టుగా 22 కోట్లు ఒక ప్యాకేజీకి పెండింగ్ ఉన్నాయని అది వెంటనే విడుదల చేస్తామని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నా. రాకేష్ రెడ్డి గారు చెప్పిండ్రు ఎక్కడో కొన్ని చోట్ల గన్నీ బ్యాగ్స్ లేవని. రాష్ట్రంలో సరిపోను స్టాక్ ఉంది. ఎక్కడన్నా అధికారుల నిర్లక్ష్యం వల్ల బస్తాలు గన్నీ బ్యాగ్స్ చేరకుంటే వెంటనే అధికారులను సస్పెండ్ చేస్తామని చెప్పి కూడా సభాముఖంగా మనం చేస్తున్నా. ఈ రాష్ట్రంలో ఏ ప్రొక్యూర్మెంట్ సెంటర్లో గన్నీ బ్యాగ్స్ కొరత ఉండడానికి వీల్లేదు. జిల్లా కలెక్టర్లకు విజ్ఞప్తి చేస్తున్నా, మీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మీరు ఒకసారి రివ్యూ చేసుకొని ఎక్కడ గన్నీ బ్యాగ్స్ కానీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్కి ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ షార్టేజ్ ఉందా 24 గంటల్లో మీకు ఆ షార్టేజ్ పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నాము. మరి మహేష్ గౌడ్ గారు వారి ఈ నిజాం సాగర్ ఎస్ఆర్ఎస్పి గురించి మాట్లాడారు. ఈరోజు సభాముఖంగా నేను మాటిస్తున్నా, నిజాం సాగర్ ఒక గొప్ప ప్రాజెక్ట్, గొప్ప చరిత్రల ప్రాజెక్టు. అసలు ఎవరు ఊహించని సమయంలో అంత పెద్ద మరి ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టిన ఘనత ఆ రోజుల్లో పాలకులది. నిజాం సాగర్ ప్రాజెక్టు అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి
పూర్తి స్థాయిలో డీసెడిమెంటేషన్ పూర్తి చేస్తాము. ఈ నెలాఖరులోపు టెండర్స్ పిలుస్తాము. కొన్ని లక్షల ఎకరాల అదనపు ఆయకట్టు తప్పనిసరిగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నీరు పారే విధంగా మేము చేస్తాము, చర్యలు తీసుకుంటామని చెప్పి సభాముఖంగా నేను మనం చేస్తున్నాము. ఇతర దేశాల్లో మాదిరిగానే మనం కూడా ముందుకెళ్ళి వాళ్ళు తీసిన దిగుబడుల కంటే ఎక్కువ తీసి వాళ్ళు పెట్టిన ఖర్చు కంటే తక్కువ పెట్టి మన రైతాంగ కుటుంబాలను సంతోషంగా ఉంచాలి అంటే ఈ యొక్క కొత్త యాంత్రీకరణ కావచ్చు, కొత్త ఇత్తనాలు కావచ్చు, కొత్త పద్ధతులు కావచ్చు, మీకు కావలసినటువంటి అన్ని సహాయ సహకారాలు అందించడానికి నిపుణులైనటువంటి శాస్త్రవేత్తలు, వైస్ ఛాన్సలర్సు, అదేవిధంగా ఔత్సాహిక రైతులు, ఆదర్శ రైతులు, ఒక్కొక్క పంటలో ఒక్కొక్క రైతు అందరికంటే మిన్నగా చెప్పగలిగేటటువంటి పెద్దలు ఉన్నటువంటి ఈ జిల్లా, భరతమాతకి, తెలంగాణ తల్లికి పసుపు పారాయణం అందించినటువంటి నిజామాబాద్ జిల్లా. కేంద్ర ప్రభుత్వం మనందరి కోరిక మేరకి భారతదేశంలో పసుపు బోర్డు ఎక్కడ పెట్టాలి అంటే మా నిజామాబాద్లో పెట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకి భారత ప్రభుత్వానికి కూడా మనం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గంగారెడ్డి గారు కూడా ఇక్కడే ఉన్నారు చైర్మన్గా, మెంబర్ సెక్రటరీ గారు కూడా ఉన్నారు భవానీ గారు. వారికి ఒకే ఒక విజ్ఞప్తి, ఈ యొక్క బోర్డు యొక్క లక్ష్యం ఈ జిల్లా ప్రజల యొక్క కోరిక, వాళ్ళ యొక్క ఆశలని తీర్చేటట్టుగా ఆ బోర్డుని త్వరగా తీర్చిదిద్ది కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏదొస్తే పసుపు రైతు తలెత్తుకొని నిలబడగలుగుతాడో అతన్ని నిలబెట్టేటటువంటి బాధ్యత ఈనాడు కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. అది ప్రధానమంత్రి గారికి, వ్యవసాయ మంత్రి గారికి కూడా విజ్ఞప్తి చేశాం. త్వరలోనే దానికి కావలసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా భారత ప్రభుత్వం చేస్తుంది అని చెప్పి ఆశిస్తున్నాం. ఆయన గారి ద్వారా పెండింగ్ ఉన్నటువంటి ఇరిగేషన్ సమస్యలతోటి పాటు భారతదేశంలోనే అత్యధికంగా పండించినటువంటి పంట కొనుగోలు చేసే బాధ్యత ఈనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి భుజస్కంధాల మీద ఉంది. ఈనాటికి కూడా మేము ఛాలెంజ్ చేస్తున్నాం, తెలంగాణ ప్రభుత్వం తప్ప ఇంత పెద్ద ఎత్తున ధాన్యాన్ని కొనుగోలు చేసిన ప్రభుత్వం కానీ, రైతాంగాన్ని ఆదుకున్న ప్రభుత్వం కానీ ఈనాటికి భారతదేశంలో ఇంకొక రాష్ట్రం రాదు. అయినా సరే కష్టాలు ఉన్నాయి. ప్రభుత్వం అన్నాక, కుటుంబం అన్నాక అనేక కష్టాలు ఉంటాయి. పొద్దాక దాన్ని మేము ఏకరువు పెట్టం కానీ కష్టకాలంలో, కరువు కాలంలో కూడా ఇంట్లో పెళ్లి చేస్తే ఎంత బాధ ఉంటుందో అదే బాధ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అయినా సరే 33,000 కోట్లు ఒకే సంవత్సరం మొదటి పంట కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల జేబుల్లోకి పంపించినటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మమ్మల్ని కూడా మీరు మన్నించాలి. మార్చి 31కి రైతు భరోసా వేద్దాం అనుకున్నాం. మేము అనుకున్నది ఆలస్యమైంది. తప్పకుండా అతి త్వరలోనే మిగతా రైతు భరోసా కూడా మీ ఖాతాల్లో జమ చేస్తామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా గత ప్రభుత్వం మర్చిపోయినటువంటి ఫామ్ మెకనైజేషన్ కానీ, డ్రిప్ కానీ, స్ప్రింక్లర్ కానీ ఈనాడు రైతాంగం ఎంత అడిగితే అంత ఇవ్వాలని చెప్పాం. మీకు డ్రిప్ మీద ఆధారపడి వ్యవసాయం చేసేటటువంటి ప్రతి రైతుకి, ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు అందరూ అడిగారు, అయ్యా మాకు డ్రిప్ మీద వ్యవసాయం చేస్తున్నాం, మీరు మాకు ఎక్కువ ఇవ్వాలని. ఎక్కువ కాదు, ఈ తెలంగాణకే మార్గదర్శకంగా ఉన్న నిజామాబాద్ రైతాంగానికి మీరు ఏది అడిగితే అది చేసేటటువంటి శక్తి ఆ భగవంతుడి రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుంది. ఆ రకంగా ఫామ్ మెకనైజేషన్ కానీ, డ్రిప్ కానీ, స్ప్రింక్లర్ కానీ తప్పకుండా మీ జిల్లాకి అత్యధిక ప్రాధాన్యత. ఈ ప్రభుత్వ ప్రాధాన్యతే వ్యవసాయం. కాబట్టి వ్యవసాయం మీద ఎంత ఖర్చు పెట్టినా మాకు మీ రుణం తీర్చుకోలేము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.